అధికార పార్టీ నేతలను చూడ్డానికి అధికారులు భయపడుతున్నారు. వారిపై ఎన్ని కేసులున్నా చర్యలు తీసుకోలేకపోతున్నారు. పచ్చ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులున్నా డోంట్ కేర్ అంటున్నారు. దీంతో టీడీపీ నేతలు దర్జాగా బయటే తిరుగుతున్నారు. అది విపక్షాలపై కేసులుంటే ముప్పు తిప్పలు పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇది చంద్రబాబు అధికార న్యాయం. భూమాపై కేసులు పెట్టిన వెంటనే అరెస్టు. టీడీపీ నేతలు శిల్ప సులోచన విషయంలో మీనమేషాలు. కోర్టు ఆదేశించిన తర్వాతే కేసులు నమోదు. ఆపై అరెస్టులో ఆలస్యం. దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు. కర్నూలు జిల్లాలో అధికార పార్టీ రాజకీయ వేధింపులు మితిమీరుతున్నాయి. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఒక్కో కేసులో ఒక్కోసారి జైలుకు పంపేందుకు వెనకాడటం లేదు. తద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టేందుకు పోలీసులు జంకుతున్నారన్న ఆరోపణలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే తెలుగుదేశం నేతలపై నమోదైన వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, దేశం సులోచనతో పాటు 5 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైనా వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆనరబుల్ జేఎఫ్సీ కోర్టు నంద్యాల నుంచి ఫార్వర్డ్ అయిన కంప్లైంట్ మేరకు చిందే నాగేశ్వరరావు అనే అతను కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసినట్టు, దాంతో ముద్దాయిలుగా ఎక్స్ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సుధాకర్ రెడ్డి, అమృతరాజు, సుబ్రహ్మణ్యం, రంగప్రసాద్, కృష్ణమోహన్ మరి కొంతమంది దీనిపైన 31/10/2014 నాడు మున్సిపల్ కౌన్సిలర్లో దౌర్జన్యం చేసి కొట్టి గాయపరిచినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకి క్రైమ్ నంబరు 233/14 అండర్ సెక్షన్ 120B, 324, 307 రెడ్ విత్ 34 IPC సెక్షన్ 156 క్లాస్ 3 CRPS కింద కేసు నమోదు చేయడం జరిగింది. టీడీపీ ద్వంద్వ నీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో A5 నిందితుడిగా ఉన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో మల్లెల రాజశేఖర్ కలెక్టర్ పక్కనే కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 2 డైరెక్టర్లను రాంపుల్లయ్య కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో పోలీసులు సోదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదైన వెంటనే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం నంద్యాలలో యుద్ధ వాతావరణం సృష్టించింది. తెలుగుదేశం నేతల విషయంలో మాత్రం పోలీసులు స్పందించడం లేదు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే వరకు వేచి చూడాలని పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. సాక్షి న్యూస్, కర్నూలు.